అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజ్జు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇడ్లీ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జనరల్గా కారం పొడి అనగానే పప్పులు యూజ్ చేస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. తక్కువ టైంలో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారం పొడిని ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వడలోకి కానీ ఇలా దేంట్లోకి సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ పొడి కోసం ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు తీసుకోండి. పాతవి కాకుండా కొత్త ఎండుమిరపకాయలు తీసుకోండి, అంటే ఎర్రగా ఉన్నవి. అప్పుడు మీకు పొడి కూడా మంచి కలర్ వస్తుందన్నమాట. ఈ మిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకోండి. అంటే తొడిమలు తీసేసి వెయిట్ వేసి చూస్తే 50 గ్రాములు ఉండాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్స్ అన్ని డబల్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని తుంచుకోవాలి. పెద్దవైతే 3, చిన్నవైతే 2 ముక్కలుగా తుంచుకోండి. ఇలా చేయటం వల్ల అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండేటువంటి ఏదైనా ఒక ప్యాన్ కానీ లేకపోతే కడాయిని కానీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న మిరపకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసేయాలి. లో ఫ్లేమ్లో ఈ మిరపకాయల్ని నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే ఈ మిరపకాయ లోపలి వరకు వేగి పొడి చేసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, మిరపకాయ కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత 1/3 కప్పు దాకా ధనియాలు వేసుకోండి. ఇవి వెయిట్లో చూసుకుంటే కనుక 30 గ్రామ్స్ ఉన్నాయండి. ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ విధంగా నిదానంగా ఈ ధనియాలను వేయించిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసేసుకోవాలి. మిరపకాయలు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి ఈ ధనియాలను కూడా వేసేసి అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. వన్స్ ఇవన్నీ కూల్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వీటితో పాటు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కనుక అదే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా చింతపండు వేసుకోండి. ఈ చింతపండు ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి. మిక్సీ జార్కి మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బరకగా కొట్టించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేసుకోండి. ఇవి వెయిట్ వైజ్ చూసుకుంటే 20 గ్రాములు. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి తిరిగి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ స్పైసీ కారం పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న కారం పొడిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నెలలకు పైనే స్టోర్ ఉంటుంది. చూడండి, కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ అలాగే స్మెల్ ఇంకా సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఈ కారం పొడిలో కాస్త నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ కారం పొడిని యూజ్ చేస్తూ దోశ వేసి చూపిస్తాను చూడండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని చల్లుకొని దానిపైన నూనెని కానీ లేకపోతే నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా దోశ వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. ఎస్పెషల్గా పల్లీల చట్నీ బాగుంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్లెయిన్ దోశ, మసాలా దోశే కాకుండా ఇలాగా ఈ కారం పొడి వేసుకొని ట్రై చేయండి. దోశలు చాలా బాగుంటాయి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం విజ్జు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.